రేవంత్ రెడ్డి మూలాలు బీజేపీలో ఏబీవీపీలనే ఉన్నాయి. అందుకే ఇవాళ ఆయన అడుగడుగులా మీరు గమనించండి, జాగ్రత్తగా చూడండి. ఆయన పోతాడు, ఢిల్లీకి పోతాడు, అమిత్ షా గారిని కలుస్తాడు. కలిసిన తర్వాత ఇక్కడ మా కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే, కడియం శ్రీహరి గారు ఎమ్మెల్సీ ఉండే, ఇద్దరు ఒకటే రోజు రాజీనామా చేసింది. రాజీనామా చేసినాక ఇక్కడ ఏర్పడ్డ ఖాళీల బులెటిన్ కూడా ఒకటేసారి వెళ్ళింది. కానీ ఎలక్షన్లు మాత్రం 2 సార్లు పెడతారట. అదే 2 సీట్లకు ఒకటేసారి ఖాళీ అయిన సీట్లకు 2 సార్లు ఎలక్షన్ ఎందుకు పెడతాను? రేవంత్ రెడ్డి పోతాడు, అమిత్ షాను కలుస్తాడు, గంటకు నోటిఫికేషన్లు 2 అలగలగా వస్తాయి. ఎందుకు? 2 అలగలగ నోటిఫికేషన్లు వస్తే 2 సీట్లు కాంగ్రెస్కే పోతాయి. ఒకటేసారి 2 ఎన్నికలు వస్తే 1 సీటు కాంగ్రెస్కు, ఇంకో సీటు మనకు వస్తుంది. 2 అలగలగయి 2 కాంగ్రెస్కే పోవాలి. అవసరమైతే బీజేపీ బలకపడకపోయినా పర్వాలేదు, బీఆర్ఎస్ ఖతం కావాలన్నదే ఆ 2 పార్టీల యొక్క ఒప్పందం. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఎవరు ఎవరితో అంటగాగుతున్నారు, ఎవరు లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో తెలంగాణలోని మైనారిటీ సోదరులకు, ముస్లిం మైనారిటీలు కానీ, క్రిస్టియన్ మైనారిటీలు కానీ, సిక్కు సోదరులు కానీ అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున కరీంనగర్ పార్లమెంటులో కూడా ఇక్కడ బీజేపీని నిలువరించాలి అంటే మీరు ఖచ్చితంగా ఓటేయాల్సింది బీఆర్ఎస్ కు తప్ప కాంగ్రెస్ కు ఓటేస్తే అది బీజేపీకే లాభం అవుతుందనే మాటను కూడా నేను ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రహస్య ఒప్పందాలు, ఈ చీకటి సంబంధాలు, వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఏవైతే లోపాయికారి అవగాహనలు ఉన్నాయో దీన్ని ఎండగట్టవలసిన బాధ్యత తెలంగాణ బలగమైన మీ మీదనే ఉన్నది. నేను మీ అందరితో ముగించే ముందు ప్రార్థించేది ఒకటే, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ ముగించే ముందు మీకు చేసే విజ్ఞప్తి ఒకటే. మీరు దయచేసి హుజురాబాద్లో ఉన్న వాళ్ళు సిరిసిల్లలో ఏమవుతుందో మీరు ఆలోచించకండి. మీరు హుజురాబాద్ గురించే ఫికర్ చేయండి. సిరిసిల్లలో ఉన్నోళ్ళు వేములవాడలో ఏమవుతుందో మీరు ఆలోచించకండి, మీరు సిరిసిల్ల గురించి ఆలోచించండి. వేములవాడలో ఉన్నోళ్ళు చొప్పదండి ఏమవుతుందో అట్లనట ఇట్లనట ఆలోచించకండి. మీరు చొప్పదండోళ్ళు మానకొండూరు గురించి ఆలోచించకండి, మానకొండూరు కరీంనగర్ గురించి ఆలోచించకండి, కరీంనగర్ వాళ్ళు హుస్నాబాద్ గురించి ఆలోచించకండి. ఎవల కాన్స్టిట్యున్సీ వాళ్ళు, ఎవల గ్రామం వాళ్ళు, ఎవల బూత్ వాళ్ళు, మీ బూతుల మెజారిటీ ఎట్లా దేవాలనో 2189 బూతులలో ఎట్లా మీ గ్రామంలో, మీ వార్డులో, మీ మున్సిపాలిటీలో మన పార్టీకి మెజారిటీ దేవాలనో దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. దయచేసి కంటెంట్ మీరు తయారు చేయండి. మీ గ్రామంలో ఉండే కరెంటు కోతల గురించి ఒక వీడియో తీయండి. మీ గ్రామంలో రైతు బంధు రాక బాధపడుతున్న రైతు దగ్గర పోయి ఒక వీడియో తీయండి, అది మాకు పంపండి. ఇప్పుడు ఇచ్చిన నంబర్లు ఉన్నాయి కదా, వాటికి పంపండి. వాటిని రాష్ట్రం మొత్తం చూపెడదాం. కేవలం మీ గ్రామంలోనే కాదు, కరీంనగర్ లోక్సభ నుంచి వచ్చే వీడియోలు రాష్ట్రం మొత్తం చూపెడదాం. ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు అన్యాయం జరిగిందో మాట్లాడించండి. విద్యార్థులను అడగండి, కరీంనగర్కు మెడికల్ కాలేజ్ తెచ్చిందెవరు అడగండి. బండి సంజయ్ 5 ఏళ్లలో ఎంపీగా ఏమన్నా తెచ్చిండా తమ్మి మీ ఊరికి అని చెప్పి అక్కడ తమ్ముళ్ళని అడగండి. బండి సంజయ్ ఎంపీగా ఎన్నడన్నా ముఖం చూపెట్టిండా మీ మండలంలో అని చెప్పి అక్కడ ఉండే తమ్ముళ్ళని అడిగి వీడియోలు తీయండి. ఈ పని మీరు చేయగలిగితే ఇటు బీజేపీ అటు కాంగ్రెసు ఇద్దరి యొక్క చిల్లర ప్రచారాన్ని తుత్తున్యలు చేసే ఆయుధాలను, సామాగ్రిని, అనుగుండు సామాగ్రి మొత్తాన్ని మీరు మాకు అందించిన వాళ్ళు అవుతారు. అందుకే మిమ్మల్ని దయచేసి ప్రార్థించేది, 2189 బూతులలో ప్రతి బూత్కొక మన తెలంగాణ బలగంలోని ఒక తమ్ముణ్ణి, ఒక చెల్లెల్ని సోషల్ మీడియా వారియర్గా అపాయింట్ చేసుకుందాం. ప్రతి మండలాల్లో ఒక వార్ రూమ్ పెట్టుకుందాం. ప్రతి నియోజకవర్గంలో ఒక సోషల్ మీడియా కన్వీనర్ని, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా ఒక సోషల్ మీడియా కన్వీనర్ను పెట్టుకొని బ్రహ్మాండంగా కింది నుండి మీ దాకా నిర్మాణం చేసుకుందాం. కేవలం లోక్సభ కోసమే కాదు, భవిష్యత్తు కోసం మరొక 10 కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్లను బొందబెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం. కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళొక్కసారి ఈరోజు కరీంనగర్ బలగంలో హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ.